హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఆత్మానుభవాలు పార్ట్ 11 చెప్తున్నాను. ఎకో పోటైల్ అనే ఆమె రాసిన ఆత్మానుభవాలు బుక్, జర్నీ ఆఫ్ ద సోల్ అనమాట. ఇది ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి. ఒకవేళ ఆత్మే కనుక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లయితే ఆత్మలోకం ఎంతో అద్భుతమైన ప్రదేశమే. అయితే మనకు మరణ సమయం ఆసన్నమైనప్పుడు మన దేహాన్ని విడిచి ఆనందంగా వెళ్ళిపోవడానికి ఎందుకు ఇష్టపడం? దానికి కారణం ఒకటే. మనం ఆత్మలోకంలో ఉన్నప్పుడు భూమిపైన జనన మరణాల గురించి ప్రణాళికలు వేసుకున్నప్పుడు శారీరక భావోద్వేగాలకు లోనుకాం, అంటే ఎమోషన్స్కి లోనుకాం. అది కేవలం అనుభవ ప్రణాళికల వరుస. మనకి ఆ మరణం అనేది తెలియదు కాబట్టి, అది ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి మనం అంతగా ఎమోషన్ కామన్నమాట. కానీ భూమిపైన జన్మించిన తర్వాత మనం వేసుకున్న ఒక్కో ప్రణాళికలు అనుభవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. మనం భూమిపైన జన్మించిన కొన్నాళ్ళకే మన మూలాన్ని మర్చిపోతాం. మన శరీరంలో నివసిస్తూ భూమే మన అసలైన ఇల్లు అని భావిస్తుంటాం. భావోద్వేగభరితంగా ఇక్కడ జరిగే ప్రతి విషయంలో మనం మునిగిపోతాం. అంటే ఇప్పుడు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, డ్రామా వేసేదానికి స్టేజ్ ఎక్కుతాడు. స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఆ పాత్రలో లీనమైపోతారు. అప్పుడు అదే వాళ్ళ ఇల్లు, చుట్టూ ఉండే వాళ్ళ మనుషులే వాళ్ళ సొంత మనుషులు అన్నట్లుగా లీనమైపోయి యాక్ట్ చేస్తుంటారు కొంతమంది. యాక్చువల్గా వాళ్ళది ఆ ఇల్లు కాదు, వాళ్ళది వేరే. కానీ అది డ్రామా చేసిన దానికి వచ్చారు, దాన్ని మర్చిపోయి దాంట్లో లీనమైపోయారు. మనం కూడా అంతే. ఈ ఎర్త్లో మనం లైఫ్ లెసన్స్ నేర్చుకొని వచ్చాం, కానీ ఇక్కడ లీనమైపోయి ఇదే మన ఇల్లు, ఇదే మన సొంతం అనుకున్నట్లుగా, ఈ చుట్టూ ఉండేవాళ్ళు మన వాళ్ళు అనుకున్నట్లుగా మనం ఇక్కడ లీనమైపోయి ఇక్కడ యాక్ట్ చేస్తుంటాం. భూమిపైన మనకు సమయం అయిపోయినప్పుడు, మన అసలైన ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం పూర్తిగా మర్చిపోయిన చోటుకు వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రేమించిన వాటన్నిటి విడిచి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడం. ఇప్పుడు మీరు బిగ్ బాస్ చూస్తూ ఉన్నారు. బిగ్ బాస్ మీరు అసలైన ఇల్లు కాదు, ఊరికే డ్రామా చేసేదని వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళని అందరూ చూస్తున్నారు. వాళ్ళు వేరే ఇల్లు వేరే ఉంది, కానీ వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండే మనుషుల్లాగా ఇన్వాల్వ్ అయిపోయి బయట వచ్చేటప్పుడు ఏడుస్తుంటారు. అదనమాట. మనం కూడా ఇప్పుడు ఒక బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం, మన ఇంటికి మనం తర్వాత వెళ్ళిపోతాం లైఫ్ లెసన్ నేర్చుకున్న తర్వాత. నెక్స్ట్, ఆత్మలోకానికి పూర్వజన్మలకు సంబంధించిన స్మృతులు మన జ్ఞాపకం ఉన్నట్లయితే భూమిపైన మన జీవితం చాలా కష్టంగా మారుతుంది. అంతే కదా. పోయిన జన్మలో ఉండే వాళ్ళందరూ ఈ జన్మలో గుర్తుంటే మనం ఈ ఫ్యామిలీలో ఉండలేము అసలుకి. ఆ ఫ్యామిలీని వెతుక్కుంటా వెళ్ళిపోతాం. చాలామంది అట్లా చేస్తున్నారు కూడా. అలాగా చాలా కష్టమైపోతుంది. అక్కడ ఉండలేక ఇక్కడ ఉండలేక నరకంలాగా అయిపోతుంది లైఫ్. అందుకే మనం అన్నీ మర్చిపోతాం అనమాట. మర్చిపోయేటట్లు మనకి చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మన ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తి ఇక్కడ ఎందరో స్నేహితులను సంపాదించుకుంది. వారిలో కొందరు ఇక్కడ మనతో భూమిపైన చాలా వరకు పైన ఆత్మలోకంలో ఉన్నారు. నిజానికి మనకి ఇదంతా జ్ఞాపకం లేకపోవడం ఒక వరం. మన పూర్వజన్మలు, ఆత్మలోకంలోని జీవనం, ఇన్ని జన్మల్లో మనం సముపార్జించుకున్న ప్రియమైన వారు, ఇలా అంతా మన జ్ఞాపకం ఉంటే భూమిపైన మన ప్రస్తుత జీవితం దుర్లభంగా మారుతుంది. మనం కేవలం మన ప్రస్తుత జన్మపైనే దృష్టిని కేంద్రీకరించి ఏ పని కోసం వచ్చామో అది పూర్తి చేయాలి. మన జీవితం ఎంతో శుభప్రదమైనది. మనం ఉన్నత పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్నాక ఉత్తీర్ణత సాధించినప్పటి విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే మీరు 10th క్లాస్లో పాస్ అయినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి హ్యాపీగా అందరికీ స్వీట్స్ పంచుతా అలా బాగా ఎక్సైటింగ్గా ఉంటారు కదా. అది గుర్తు తెచ్చుకోండి. మనం పాఠశాలలో ఉన్నంతకాలం ఎప్పుడు మనం చివరి తరగతికి చేరుకుంటామా అని ఎదురు చూస్తుంటాం కదా. మనం చిన్న క్లాసుల్లో ఉండేటప్పుడు ఎప్పుడెప్పుడు 8th పోతామా, 9th పోతామా, 10th పోతామా అని వాళ్ళని చూస్తా మనం ఎప్పుడు ఆ క్లాసుకి పోతామని ఎదురు చూస్తుంటాం. ఆఖరి రోజు వచ్చేసరికి కొందరికి ఆనందంగా అందరి ఆశీస్సులు అందుకొని ఉత్తీర్ణత పట్టం తీసుకొని వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతారు. కానీ కొందరికి ఉత్తీర్ణత సాధించిన ప్రియమైన వారిని, తెలిసిన వారిని విడిచి వెళ్ళడం ఇష్టం ఉండదు. అంటే ఓవర్గా ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయారు అనుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళేదానికి మీరు ఇష్టపడరు. వారికి ఉన్నత పాఠశాల శిక్షణ పూర్తి చేసి అక్కడి స్మృతుల నుంచి బయటపడడం కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు హయ్యర్ క్లాస్కి వెళ్ళినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అందరినీ వదిలి వెళ్ళిపోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఆత్మ తాను భూమిపైన ఎక్కువసార్లు జన్మించే కొద్దీ జననం, మరణానంతర జీవనానికి సంబంధించిన జ్ఞానం వృద్ధి చెంది తన జనన మరణాలను, దైవ సంబంధ ఉద్దేశాలను గ్రహిస్తుంది. అంటే ఆత్మ ఎన్నిసార్లు పుడతా చనిపోతూ ఉంటుందో అంత ఎక్స్పీరియన్స్, తన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు దేవుడు ఎందుకు ఇట్లాగా ఎర్త్కి పంపిస్తున్నాడు లైఫ్ లెసన్ నేర్చుకునేదానికి అనేది గ్రహిస్తుంది ఆత్మ. అప్పుడు జీవి మరణ క్రమం. ఎదుటివారి మరణాన్ని ఓపిక్గా పక్కనే ఉండి వీక్షించడం చాలా కష్టం.
అందరూ తరచూ మేమంతా ఇక్కడే ఉన్నాం, మేం చేయాల్సిందంతా చేశాం, వారు శరీరాన్ని విడిచి వెళ్ళొచ్చని చెప్పేశాం, కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మరణానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది అని నన్ను అడుగుతూ ఉంటారు. ఎకబోయడాన్ని అడుగుతారనమాట. బ్రతికి ఉన్న తమ చుట్టాలకు చేయాల్సింది ఏదైనా ఉంటే మనకిష్టమైన వాళ్ళు శరీరాన్ని విడవడానికి సమయం తీసుకుంటారు. ఒక పక్కన వారి ఆత్మ శరీరంలో ఉంటూనే ఆత్మలోకంలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే వాళ్ళ మనసులో ఇంకేమన్నా కోరికలు ఉంటే వాళ్ళు పోలేక ఉండలేక అవస్థపడతారనమాట. వాళ్ళు ఇక్కడ శరీరంలో ఈ ఆత్మ ఉండేటప్పుడే ఆత్మలోకంలో తన నివాసాన్ని అది ఏర్పరచుకుంటుందంట. కొన్ని సందర్భాలలో మరణ సమయంలో ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ జీవనానికి అలవాటు పడే వరకు భూలోకానికి ఆత్మలోకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. నా స్నేహితులలో ఒకరు చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటాడు. అతను నాతో మరణానికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పాడు. అతను నాతో చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు మాత్రమే మనిషి ప్రాణాన్ని వదులుతాడని చాలాసార్లు చెప్పాడు. తన చుట్టూ బంధువులు స్నేహితులు ఉన్నంతసేపు ప్రాణాలతోనే ఉంటారని, వారంతా బయటికి వెళ్ళిన మరుక్షణం ప్రాణాలు వదిలేస్తారని చెప్పాడు. నాకు అర్థమైనంతలో ఇలా జరగడానికి కారణం అంత దూరంగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలి వెళ్తున్నామన్న బాధ తగ్గి మనకిష్టమైన వారి పట్ల ఎమోషన్స్కి లోను కాకుండా ఉంటాం. అంతే కదా. ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు దూరంగా వెళ్తారో, ఎవరు మనుషులు తన దగ్గర లేరో అప్పుడే చాలామంది వాళ్ళ ప్రాణాలని వదిలేస్తారంట. వాళ్ళు దగ్గరుంటే పోలేక వాళ్ళ మీద ఇష్టం చావలేక పోలేక అవస్థపడతారనమాట. అందుకని వాళ్ళని కొంచెం ప్రశాంతంగా వదిలేసేయాలి, అట్లా అవస్థపడే వాళ్ళని. త్రికోణం. జాన్ను గుండె ఆపరేషన్ తయారు చేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అతని పరిస్థితి చాలా విషమంగా మారింది. అతనికి ఏమైనా హీలింగ్ చేకూర్చమని, నొప్పి నుంచి ఉపశమనం కలిగించగలనేమోనని అతని కుటుంబ సభ్యులు నన్ను అడిగారు. జాన్కు హీలింగ్ చేస్తున్న సమయంలో అతడు కదులుతూ మూలుగుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన శరీరం నిశ్చలమైపోయింది. నేను నా మనోనేత్రంతో చూసినప్పుడు అతని ఆత్మ తన మంచం పక్కనే నిలబడి ఉంది. తాను శరీరంలో ఉంటే తన శరీరానికి నొప్పి కలుగుతుందని, బయటకు వస్తే నొప్పి ఉండట్లేదని జాన్ ఆత్మ నాతో చెప్పింది. తాను ఇంకా చేయవలసిన మిగిలి ఉన్నాయని, తన కుమారుడితో కొన్ని పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని చెప్పింది. అతను నిద్రావస్థలో ఉన్నప్పుడు తన కొడుకు ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తుందని, కానీ ఆ విషయం తన కుమారుడికి తెలియదని చెప్పింది. తన తండ్రికి అతనికి ఉన్న అన్యోన్యత కారణంగా కలల రూపంలో తన తండ్రిని జాన్ కుమారుడు కలుసుకుంటున్నాడు. ఒకనాడు జాన్ కుమార్తె తన తండ్రికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పింది. నేను గదిలోకి వచ్చి చూసేసరికి గదిలో మూలగా జాన్ తనకు ఒకవైపు చనిపోయిన తన తల్లి ఆత్మ, మరోవైపు తన తండ్రి ఆత్మ నిలబడి ఉన్నాయి. జాన్ ఆత్మ నన్ను తన తల్లి ఆత్మకు తండ్రి ఆత్మకు పరిచయం చేసింది. తన శరీరంలోకి తొంగి చూడమని జాన్ ఆత్మ నాకు చెప్పింది. అతని ఊపిరితిత్తులు ఒక ద్రవ పదార్థంతో నిండిపోవడం గమనించాను. తాను ఆత్మలోకం చేరుకోవడానికి ఇంకా కొంత సమయం మాత్రమే ఉందని జాన్ ఆత్మ నాతో చెప్పింది. తాను వెళ్ళిపోయే ముందు తనకు తీరాల్సిన ప్రత్యేకమైన కోరిక ఏదైనా మిగిలి ఉందేమోనని జాన్ ఆత్మను అడిగినప్పుడు నాకు కేవలం త్రికోణం కావాలి అని చెప్పింది. నాకు అది ఏమిటో అర్థం కాలేదని చెప్పగా, నాకు అది ఏమిటో తెలియకపోయినా పర్వాలేదని, ఆ త్రికోణం ఏర్పడగానే తాను శరీరాన్ని విడిచేస్తానని చెప్పింది. ఆ రోజు మొత్తం తన ఆత్మ శరీరం నుంచి లోపలికి బయటకు తిరుగుతూనే ఉంది. భౌతికంగా అతడు చాలా విచారంగా కనపడ్డారు. నేను త్రికోణం గురించి ఆలోచిస్తూనే ఉన్నా, కానీ నాకేం అర్థం కాలేదు. అందరూ లోపలికి బయటకు తిరుగుతూనే ఉన్నారు. జాన్ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్న రోజు ఇదేనని అందరికీ అర్థమైపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో అతని కుమార్తె, స్నేహితురాలు, తన ప్రియమైన మనవరాలు తప్పించి మిగిలిన వారంతా వారి వారి పనుల్లో చెరోవైపుకు వెళ్లారు. నేను కూడా ఏమైనా తాగుతామని క్యాంటీన్కి వెళ్ళాను. అతని ఇంకో మనవరాలు సిగరెట్ తాగడానికి బయటకు వచ్చింది. తన అల్లుడు కారులో ఏదో సరిచేయడం కోసం క్రిందకు వచ్చాడు. తనకు ఇష్టమైన ఆ ముగ్గురు తప్పించి మిగిలిన వారంతా గదిని వదిలి బయటకు వచ్చారు. ఆయన కుమార్తె తన మంచానికి ఒకవైపు నిలబడి ఉంది. తన ప్రియురాలు మంచానికి మరోవైపు, తన మనవరాలు మంచం చివర నిలబడి ఉన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ లేనిది ఆయన కళ్ళు తెరిచి ఆ ముగ్గురిని చూసి నవ్వి వీడ్కోలు చెప్పి శరీరాన్ని విడిచిపెట్టేశారు. తన కుమారుడు త్రికోణం ఆకారంలో అతని మంచం చుట్టూ నిలబడి ఉన్నారు. తన కుమారుడు త్రికోణంలో భాగం కాదు, కానీ జాన్ మరణం పట్ల అతనికి ప్రశాంతమైన భావన కలిగి ఉన్నాడు. నేను గదికి తిరిగి వస్తుండగా జాన్ శరీరాన్ని విడిచిపెట్టేసినట్లు నర్సు చెప్పింది. నేను గదిలోకి వెళ్ళగానే అతని ఆత్మ చెరో చెయ్యిని తన తల్లిదండ్రుల మీద వేసి ఆత్మలోక ద్వారం గుండా ప్రయాణించడం చూశాను. అతని ఆత్మ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా కనిపించింది. చుట్టూ చూస్తూ చిలిపిగా నా వైపు చూసి ఇక సెలవు అని చెప్పి వెళ్ళిపోయింది.
30 సెకండ్ల తర్వాత 8 మంది దేవదూతలు గదిలోకి వచ్చారు. నేను ఒక దేవదూతతో జాన్ ఇప్పుడే వెళ్ళిపోయాడని చెప్పాను. జాన్ వెళ్ళిపోయిన విషయం తమకు తెలుసని, తాము వచ్చింది జాన్ కోసం కాదని, అతని కుటుంబ సభ్యుల కోసమని, ఎవరైనా తమ కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు వారు తమ బాధ నుంచి బయటపడడానికి ఒక దేవదూత తప్పకుండా వస్తారని చెప్పారు. వెంటనే జాన్ కుమార్తె గది మొత్తం కాంతివంతంగా మారడం గమనించి ఎవరైనా వచ్చారేమోనని అడిగింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి వెనుక ఒక్కో దేవదూత నిలబడి వారు బాధ నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతున్నారు. జాన్ కుటుంబ సభ్యులంతా అంత్యక్రియలు పూర్తి చేసుకొని వీడ్కోలు చెప్తున్న తర్వాత వారికి అత్యంత సన్నిహితురాలు రాగానే వారు వారి బాధ నుంచి కాస్త ఉపశమనం పొందగానే దేవదూతల గది నుంచి వెళ్ళిపోయారు. మనకు ప్రియమైన వారు శరీరాన్ని విడిచి వెళ్ళాక ఆ రాత్రి గడపడం ఎంతో కష్టంగా ఉంటుంది అని తెలుసు. కానీ దేవదూతలు అలా వచ్చి మనల్ని ఓదార్చుతారని మనకు తెలియదు. గదిలో ఉన్న వారందరినీ రాత్రి తెల్లవారులు అవి ఓదార్చుతూనే ఉన్నాయి. కానీ అలా వచ్చి వెళ్ళినట్లు మనలో చాలామందికి తెలియదు. మనం మరణాన్ని శత్రువుగా భావించరాదు. అది ఆత్మకు ఒక ప్రత్యేకమైన సమయం. ఆత్మ భూమిపైన పాఠాలు పూర్తి చేసుకొని సొంత ఇంటికి తిరిగి వెళ్లే రోజు. భూమి మీద ఉన్న మనకు కూడా ఆ ఎడబాటు తాత్కాలికమే. భూమిని విడిచిన ఆత్మ ఈ లోకాన్ని వదిలి ఇంకో లోకంలోకి ప్రవేశించింది. అంటే అది మనల్ని చూడగలదు, మన మాటలు వినగలదు, మనకు ప్రేమ పంచుతూనే ఉంటుంది. భూమిపైన లేదన్న మాటే కానీ నిజానికి ఇంతకు మునుపు కన్నా ఎక్కువ సజీవంగా ఉంటుంది. మనకిష్టమైన వాళ్ళు మరణం ద్వారా దూరం కావడం కన్నా మించిన బాధ ఇంకొకటి లేదు. మనం మానవులుగా ఉన్నంతకాలం మరణం గురించి భయపడుతూ, దాన్ని ద్వేషిస్తూ, దాని నుంచి తప్పించుకోవాలని తహతహలాడుతూనే ఉంటాం. శరీర నాశనానికి విరుద్ధంగా పోరాటం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. కానీ నిజానికి మరణం మనల్ని నాశనం చెయ్యదు. మనలోని అసలైన చైతన్య పదార్థానికి, అంటే మన ఆత్మకు చావు లేదు. మనం చిరంజీవులం. ఆ విషయం మనల్ని ఆ భగవంతుడు సృష్టించినప్పుడే నిర్ధారించబడింది. ఆ పరమాత్మ సృష్టిలో మరణం అనేది మన జన్మ హక్కు. భూమిపైన జీవనం అంటే మనం ఆత్మ తన జన్మ పరంపరల ద్వారా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందించుకొని ఏదో ఒకనాటికి ఆత్మలోకంలోకి 7వ తలానికి, అంటే 7th డైమెన్షన్కి చేరి జీవనం కొనసాగిస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తి పరిపక్వతను సంపాదిస్తామో, సంపూర్ణ సమగ్రతను తెలుసుకుంటామో, అప్పుడే మనకు జనన మరణాల చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. భూమిపైన అభ్యాసం పూర్తి చేసుకొని ఆత్మలోకంలోనే మనకు ఇష్టమైన వారితో ఆనందంగా జీవించవచ్చు. నెక్స్ట్, మరణానంతర జీవితం స్వస్థలానికి చేరడం. ఇది ఇంకో వీడియోలో చూస్తాం. అందరూ ఆత్మలోకం గురించి ఏ నమ్మకం ఏర్పరచుకుంటారో కానీ నా వరకు అది నా స్వస్థలం. ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క పని అక్కడికి తిరిగి వెళ్ళడానికి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన లైఫ్ లెసన్ మనం నేర్చుకునేదానికి వచ్చాం. మన సొంత ఇంటికి తప్పకుండా మనం వెళ్ళిపోతాం. ఇది మరణానంతర జీవితం స్వస్థలానికి చేరడం నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.